సమయానికి తగు మాటలాడేనే. సమయానికి తగు మాటలు మాట్లాడని. చూశారా త్యాగరాజ కీర్తి, పంచరత్న కీర్తనలో ఒక కీర్తన. నోరుంది కదా అని మాట్లాడతారేంటి? బుద్ధి జ్ఞానం ఉంటే నోరిప్పాలి. నోరుంది కదా నోరిప్పకూడదు. అసహ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. ఎంత మాట్లాడాలో క్వాంటిటీ అంత మాట్లాడటం బుద్ధి. ఏ క్వాలిటీతో మాట్లాడాలో దాని పేరు జ్ఞానము. ఆ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ. క్వాలిటీ అనేది జ్ఞానము, క్వాంటిటీ అనేది బుద్ధి. ఒక 10 మంది మాట్లాడాలి సభలో. ఒకటే అరగంట తీసుకున్నాను అనుకో, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? నీకు 3 నిమిషాలు టైం ఇస్తే 3 నిమిషాలు కాకముందే ఒక అర నిమిషం ముందరే మైక్ ఇచ్చేసేయాలి. అది గొప్ప జ్ఞానం, గొప్ప బుద్ధి. ఒకడు మాట్లాడిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి నోరు ఇప్పాలి. అంతవరకు వాడు వేచి ఉండడు, వెంటనే రియాక్ట్ అయిపోతుంటాడు. ఎవడైతే వెంటనే రియాక్ట్ అయిపోతుంటాడో వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేవు.